గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియో వచ్చేసి నార్మల్గా అంటే తమ్ముళ్ళు చూస్తుంటే మీకు అర్థమైంటుంది కదా, నా పీసీలో నా ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అయిందనమాట. అంటే ఈ వీడియోలో నార్మల్గా అందరూ నాకు హ్యాక్ అయిందంటే కొంచెం ఎమోషనల్గా అట్లా ఇస్తారు కదా, అట్లాంటి ఎమోషనల్ గ్రోత్ ఏం లేదనమాట. స్ట్రైట్ టు ద పాయింట్. అంటే నాకు హ్యాక్ అయిందని ఎట్లా తెలిసింది, కొంచెం కొంచెం బాయ్స్కి ఇది ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అనమాట. ఇంకోటి నార్మల్గా నేను అంటే కదా నేను ఓవర్ థింకర్ అని, ఆ ఓవర్ థింకర్ ఎందుకు ఇది చూసినాక మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఐఎమ్ యాక్చువల్లీ నేను చెప్తా కదా నార్మల్గా ఐఎమ్ యావరేజ్ స్టడీస్ కానీ మిగతా నేను కొంచెం మేనేజ్ చేస్తా, అన్నిట్లలో కొంచెం బెటర్ అని. అది నాకు ఈ సిచ్యువేషన్ జరిగినాక ఐ వాజ్ సో లైక్ అంటే పక్కా నేను స్టడీస్లో ఒక మిగతా అన్నిట్లలో మస్తు ఓవర్ అయ్యారు, ఆ లెవెల్లో ఫిక్స్ అయ్యాను అనమాట. అంత మంచి ఎలివేషన్ ఈ లైఫ్లో ఈ స్టోరీ అనమాట, అంత మంచి స్టోరీ ఇది. అయితే కొన్ని డేస్ బ్యాక్ నార్మల్గా నేను నా క్రష్తో చాట్ చేస్తాను అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా చాట్ నడుతుంది, అంటే కొంచెం మంచి టాపిక్ నడుతుంది. ఆ చాట్ ఇంకో 1 hour అట్లా కంటిన్యూ చేయొచ్చు అనమాట, అంత మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ నడుతుంది. అప్పుడు సడన్గా నా ఫోన్లోకి వెళ్ళి ఇన్స్టా లాగౌట్ అయింది. సడన్గా లాగౌట్ అయింది అని లైక్ నార్మల్గా మెయిల్ అయితే మెయిల్ చెక్ చేసిన, మెయిల్ ఏమైనా ఉన్నది, నీ మెయిల్ ఐడి ఉంటుంది కదా, ఆ మెయిల్ ఐడి చేంజ్ చేసి వేరే మెయిల్ ఐడికి సేవ్ చేసుకున్నారు ఇన్స్టా అని వచ్చింది. పాస్వర్డ్ కూడా చేంజ్ అయింది. ఐ వాజ్ లైక్ అరే లైక్ ఇట్లాంటివి జరిగిందంటే ఇన్స్టా హ్యాక్ అయిందని. ఇన్స్టా హ్యాక్ అయింది బట్ అనుకొని నేను ఇంకా రికవర్ చేయడానికి కూడా ట్రై చేయలేదు. ఫస్ట్ పోయి వాట్సాప్లో క్రష్కి మెసేజ్ చేసిన అనమాట. ఏమని నా ఇన్స్టా హ్యాక్ అయింది, లైక్ నేను అందుకే మెసేజ్ చేయడం ఆపేసిన, నేను ఏం బ్లాక్ చేయాలి అంటే ఇన్స్టాగ్రామ్ యూజర్ అనో లేకుంటే ఏదో పడితే డియాక్టివేటర్ నేర్చుకున్నా అనుకుంటారు, లేకుంటే బ్లాక్ చేసిన అనుకుంటారు. నేను బ్లాక్ చేయలే, లేకుంటే అట్లా ఏం చేయలే అని క్రష్కి చెప్పేసిన. దాని తర్వాత ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అయింది. నా ఫస్ట్ థింగ్ హ్యాపీ అని తెలుసా, ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అయినందుకు చాలా రోజుల నుంచి ఏమనుకుంటానంటే ఇన్స్టాగ్రామ్ డియాక్టివేట్ అన్న డిలీట్ అని వేసినాం అనుకో, ఆ షార్ట్ ఫామ్ కంటెంట్కి చాలా ఎడిక్ట్ అయినా అనమాట నేను. సో ఆ షార్ట్ ఫామ్ కంటెంట్ కన్జ్యూమ్ చేయడం ఆగిపోద్ది కదా అని చాలా రోజులు అనుకుంటాను. కాబట్టి ఇన్స్టాగ్రామ్ హ్యాక్ కాగానే వావ్ నైస్ ఛాన్స్ లైక్ టు ఎస్కేప్ దిస్ ట్రాప్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అనుకొని లైక్ ఓకే పోదేమని ఇన్స్టాగ్రామ్ అని అనుకునే ఆ సిచ్యువేషన్లో ఉన్నమాట. నైట్ పండుకొని అసలు వాడు ఇన్స్టాగ్రామ్ ఎట్లా హ్యాక్ చేసిండు అని లైక్ ఘోరంగా ఫుల్ ఓవర్ థింక్ అనమాట. ఆ లెవెల్లో ఓవర్ థింక్ చేస్తా అంటే నాకు నార్మల్గా ఇన్స్టాగ్రామ్ ఎట్లా హ్యాక్ చేయాలో కొన్ని మెథడ్స్ తెలుసు. నేను సింపుల్గా మీకు చెప్తా. సెషన్ హైజాకింగ్ అని ఉంటుంది. నెక్స్ట్ మనకు ఒక లింక్ పంపించి ఆ లింక్ క్లిక్ చేస్తే ఫిషింగ్ లింక్ అంటారు దాన్ని, ఆ లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్ వాని డీటెయిల్స్ అని మనకు వచ్చేటట్టు ఈ సెకండ్ మెథడ్. థర్డ్ మెథడ్ వచ్చేసి ఆ పాస్వర్డ్ని మనం గెట్ చేయడానికి నార్మల్గా పైథాన్లో టూల్స్ ఉంటాయి అన్నమాట. టూల్స్ అన్ని రన్ చేస్తే ఇది చాలా థర్డ్ ప్రాసెస్ చాలా పెద్దది, అది చాలా టైం కన్జ్యూమింగ్. ఇంకా పెద్ద పెద్ద హ్యాకర్లు ఉంటారు చూడండి, వాళ్ళు ట్రై చేస్తారు. నార్మల్ హ్యాకర్స్కి అది కష్టం అది. సో ఐ వాజ్ లైక్ పక్కా ఫస్ట్ 2 మెథడ్స్ అంటే ఫిషింగ్ లింక్ అన్న నేను క్లిక్ చేసి ఉండాలి, లేకుంటే నా టోకెన్ ఐడి అన్న మనకి క్లిక్ అయి ఉండాలి. ఫిషింగ్ లింక్ అంటే నేను నార్మల్గా లింక్స్ ఏం క్లిక్ చేయాలి, అది కొంచెం అవేర్నెస్ అనమాట మనకి, ఎందుకంటే హ్యాకింగ్ గురించి కొంచెం కొంచెం ఐడియా ఉన్నది. నాకు నిజంగా ఒక మంచి కోర్స్ దొరుకుంటే హ్యాకింగ్లో నేను హ్యాకింగ్ సైడ్ వెళ్ళిపోదాం అనుకున్నా, ఈ ఎడ్యుకేషన్ అవన్నీ ఆపేసి. కానీ మంచి కోర్స్ దొరకలే. సైబర్ సెక్యూరిటీ తీసుకోవచ్చు కదా అంటే ఏమో మా ఫ్యామిలీలో ఈసీకి కొంచెం మంచి డిమాండ్ ఉండడం వల్ల నన్ను కూడా ఈసీలో తోసేసిళ్ళు. అది నా తప్పు కాదుగా. అయితే ఈ ఫిషింగ్ లింక్ అంటే నేను ఏం క్లిక్ చేయలేదు, నాకు తెలుసు ఇట్లా లింక్స్లో ఎట్లాంటి టైప్స్ ఉంటాయి అవన్నీ తెలుసు, కాబట్టి నేను ఎప్పుడు లింక్ క్లిక్ చేయాలి. అయితే ఇంకా లాస్ట్ ఛాన్స్ టోకెన్ అంటే నార్మల్గా జనరల్గా ఎట్లా వర్క్ అవుతుంది అంటే ఆడియన్స్కి అర్థం కావడానికి, ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తారు కదా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన ప్రతిసారి అది మీరే ఇన్స్టాగ్రామ్ లాగిన్ ఐడి పాస్వర్డ్ వేయగానే ఇన్స్టాగ్రామ్ మీకు ఒక టికెట్ ఇస్తుంది అనమాట. అంటే ఎట్లా అంటే మీరు ఒక రూమ్ ఉన్నది అనుకోండి, ఆ రూమ్లోకి వెళ్ళి లైక్ ఆ కార్డు పెట్టిన వాళ్ళే ఆ రూమ్లోకి రాగలుగుతారు కదా. ఆ కార్డు నీ దగ్గర ఉంటే ఆ కార్డు నీ దగ్గర ఉన్నంతసేపు ఆ రూమ్లో ఉండగలుగుతాం అనమాట. అట్లా నీకు టికెట్ ఇస్తాయి ఇన్స్టాగ్రామ్, దాన్ని టోకెన్ సెషన్ ఐడి అన్న టోకెన్ ఐడి అన్న అంటారు. ఆ టోకెన్ ఐడి నీ క్రోమ్లో ఓపెన్ చేసినావు అనుకో ల్యాప్టాప్లో, ఆ టోకెన్ ఐడి ఒక ప్లేస్లో సేవ్ అవుతుంది. ఆ సేవ్ అయింది తీసుకుపోయి నువ్వు వేరే ల్యాప్టాప్లో ఎంటర్ చేసినావు అనుకో, నువ్వు వాళ్ళ ఐడి పాస్వర్డ్ ఏం లేకుండా డైరెక్ట్ యాక్సెస్ చేయొచ్చు అనమాట. అంటే హ్యాకింగ్కి నేను మెథడ్ చెప్తాను కావచ్చు, సారీ అంటే డీప్కి వెళ్ళొద్దు. ఇట్లా వేరే వాళ్ళది ఈజీగా యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఇక్కడ పాయింట్ అది కాదు, నా లింక్ మనకి దొరకాలంటే నా కంప్యూటర్కి వాడు యాక్సెస్ ఉండాలన్నమాట. అప్పుడు వెళ్ళింది అరే మనకి నా కంప్యూటర్లో యాక్సెస్ ఉన్నది రా అయ్యా అని.
అంటే టెంప్ ఫైల్స్ ఇవన్నీ స్టోర్ అవుతుంది కదా, అంటే వాడు నా టెంప్ ఫైల్స్ ని ఓపెన్ చేసిండు. అప్పుడు అప్పుడు నాకు ఇంకోటి తెలుసు, అంటే హ్యాకింగ్ లో ఇంకోటి ఉంటుంది ర్యాట్ అని. ర్యాట్ అంటే రిమోట్ యాక్సెస్ ట్రోజన్ అని ఒకటి ఉంటుంది అనమాట. అది ఏం చేస్తా అంటే నీ నీ ల్యాప్టాప్ లకి ఏదో ఒక ఫైల్ త్రూ వచ్చి అది నువ్వు లింక్ క్లిక్ చేయడం వల్లనో లేకుంటే ఏదో ఏదో డౌన్లోడ్ చేయడం వల్ల అట్లా దేంట్లో ఉన్న దాంట్లోకి వెళ్ళి నీ ల్యాప్టాప్ లోకి వస్తా అనమాట. అది ఏం చేస్తా అంటే నీ ల్యాప్టాప్ లో ఉన్న డేటా వాడు ఆల్రెడీ ట్రైన్ చేసి పెడతాడు, ఆ డేటా అంతా మనకి సెండ్ చేస్తాడు అనమాట. అయితే ఐ వాజ్ లైక్ ఓకే, వాడు దాని నుంచే వచ్చి నా కంప్యూటర్లో ఏదో ఒక ఫైల్లో ట్రోజన్ ఉన్నది, అదే ర్యాట్ ఉన్నది, ఆ ర్యాట్ ని బట్టే మనకి డేటా అంతా ట్రాన్స్ఫర్ అవుతుందని. ఐ వాజ్ లైక్ ఓకే, రేపు మార్నింగ్ లేచి లైక్ ఆ ట్రోజన్ ని పెట్టి డిలీట్ చేసేద్దాం అనుకున్నా. అప్పుడు నైట్ అంతా ఆలోచిస్తే ఇది వచ్చిందనమాట. నార్మల్ పీపుల్కి అయితే నార్మల్ ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అయింది అనగానే ఎట్లా ఉంటారు, లైక్ ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అయిందిరా, పోయిందిరా అయిపోయిందిరా, లైక్ ఇన్స్టాగ్రామ్ రికవర్ అయ్యడానికి ట్రై అవుతారు. ఐ వాజ్ లైక్ ఇన్స్టాగ్రామ్ పోతే పోయింది, కానీ ఇంకా అది ఎట్లా హ్యాక్ చేసేదని ట్రై చేసి ఆలోచించి ఐ గాట్ దట్ ర్యాట్, అంటే అబౌట్ ర్యాట్ గురించి ఆలోచించి ర్యాట్ గురించి అనుకుని నైట్ పండుకొని మార్నింగ్ లేసి ఫస్ట్ నెట్ ఆఫ్ చేసిన, ల్యాప్టాప్ ఆన్ చేయగానే ఆటోమేటిక్గా వైఫై ఆన్లైన్ ఉంటుంది, వైఫై ఆఫ్ చేసి దాని తర్వాత ర్యాట్ కి సర్చ్ చేసిన అనమాట. నార్మల్ గా యాంటీవైరస్ స్కాన్ చేస్తే దొరికింది ర్యాట్. అది లెవెల్ 1 లోనే ఉన్నది, లెవెల్ 2 అప్డేట్ కాలేదు. లెవెల్ 2 ఏం చేస్తా అంటే నార్మల్ గా ర్యాట్ అనేది దాంట్లో లెవెల్స్ ఇంక్రీజ్ చేయొచ్చు, అది హ్యాకర్ ని బట్టి ఉంటుంది. ఆ లెవెల్ 2 ఏం చేస్తా అంటే దానికి అది ఆటోమేటిక్ గా హైడ్ చేసుకుంటుంది. అప్పుడు అప్పుడు మనకు అది దొరకడం కష్టం. అది నార్మల్ గా మన మైక్రోసాఫ్ట్ ఫైల్స్ ఉంటాయి చూడండి, అట్లాంటి ఫైల్స్ పేరు పెట్టుకొని ఆటోమేటిక్ గా సేవ్ చేసుకుంటుంది, కాబట్టి అది దొరకదు అసలే. అది ఫస్ట్ లెవెల్లోనే ఉండడం వల్ల నేను స్కానింగ్ వైఫై ఆఫ్ చేసిన కాబట్టి మనకి నా కంప్యూటర్కి యాక్సెస్ లేదు. నైట్ అంతా షెడ్ డౌన్లోనే ఉండే కదా, కాబట్టి అది యాక్సెస్ లేదు. మార్నింగ్ లేచి స్కానింగ్ అనేది దొరికింది, అది డిలీట్ చేసిన అనమాట. లైక్ ఓకే, డిలీట్ అయిపోయింది, ఇప్పుడు హ్యాక్ అంటే వైరస్ అంతా పోయింది. నెక్స్ట్ డే నార్మల్గా అవుట్లుక్ నుంచో మెయిల్ వచ్చింది, నీ మెయిల్కి ఏదో అంటే అంటే కొంచెం ర్యాండమ్గా ఏమంటారు ఏదో జరిగింది, ఒకసారి చెక్ చేసుకోవాలి. అప్పుడు వానికి అవుట్లుక్ మెయిల్ కూడా టోకెన్ ఐడి దొరికింది, దాంతో కూడా వాడు ఏదో చేయడానికి ట్రై చేసిండు. అంతలోపే మెయిల్ పాస్వర్డ్ ఉన్న ఐడి మార్చేసి, ఐ మీన్ మెయిల్ పాస్వర్డ్ మార్చేసి దాని తర్వాత దానిలో ఒక ఆప్షన్ ఉంటుంది ఫార్వర్డ్ మెయిల్ ఐడి అని, వాడు వాడి మెయిల్కి ఫార్వర్డ్ పెట్టుకున్నాడు అనమాట. అట్లా వాడి మెయిల్ కూడా తెలిసింది మనకి. ఆ మెయిల్కి ఫార్వర్డ్ పెడితే మెయిల్ ఆఫ్ చేసేసి డైరెక్ట్ ఫార్వర్డ్ మెయిల్ ఆఫ్ చేసేసి పాస్వర్డ్ మార్చేసింది అనమాట. ఇది ఈ స్టోరీ అయిపోయింది. అయితే ఇప్పుడు నార్మల్ గా పీసీ హ్యాక్ అయింది కదా, పీసీ హ్యాక్ అయినాక నార్మల్ గా ర్యాట్ దొరికింది, దాన్ని డిలీట్ చేసినాక నార్మల్ గా ఆ ర్యాట్ మళ్ళీ యాక్టివ్ కావడానికి మనకి సోర్స్ ఉంటుంది అనమాట. ఈజీ అంటే ర్యాట్ ని యాక్టివ్ చేయొచ్చు మళ్ళీ. కాబట్టి పీసీ మొత్తం రీసెట్ చేసిన. పీసీలోకి వెళ్ళి ఎడిట్స్ ఉంటాయి కదా, ఆ ఎడిట్స్ అన్ని రీసెట్ అయితే పీసీలో ఉన్న ఎడిట్స్ అన్ని పోతాయి. ఆ ఎడిట్స్ ని ఎక్స్పోర్ట్ చేసిన అనుకో, ఎడిట్స్ తోడు కూడా వైరస్ ఎక్కియచ్చు మళ్ళీ కొత్త పీసీలకి. కాబట్టి ఆ ఎడిట్ చేసిన షార్ట్ ఫిలిం, కష్టపడి ఎడిట్ చేసిన షార్ట్ ఫిలిం అంతా పోయింది, బుక్ అది. ఇంకా దానికి మనం ఏం చేయలేం, అట్లా ఎడిట్ పోయింది అనమాట. అయితే ఇవన్నీ అయిపోయాక లైక్ కనీసం అంటే నాకు ఎట్లయినా హ్యాకర్ మెయిల్ ఐడి తెలిసిందనమాట. మెయిల్ ఐడి తెలిసినాక ఐ వాజ్ లైక్ ఈ మెయిల్ ఐడి అది నార్మల్గా ఫేక్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు, దాంతో మనకి ఏం ఫరక్ పడదు. కానీ ఐ వాజ్ లైక్ కొంచెం మనం హ్యాకర్ గురించి మనం తెలుసుకున్నాం, మన బ్రెయిన్ వాడి అని అనుకున్నాం అనమాట. అప్పుడు ఏం చేసిన అనమాట, శాండ్ బాక్స్ అని ఒక టూల్ ఉంటుంది. ఆ టూల్ ఏం చేస్తా అంటే కంప్యూటర్ లోపల ఇంకో కంప్యూటర్ని లైక్ ఎట్లా అంటే వర్చువల్ మిషన్ లాగా ఇంకో కంప్యూటర్ వస్తుంది అనమాట. దానిలో ర్యాట్ని మళ్ళీ ఇన్స్టాల్ చేసిన, ఆ ఫైల్ మళ్ళీ డౌన్లోడ్ చేసి ర్యాట్లకి మళ్ళీ ఇన్స్టాల్ చేసిన అనమాట. ఎందుకు, ఇప్పుడు నార్మల్గా ఆ డీటెయిల్స్ అన్ని డేటా అంతా ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుందో మనకి తెలుసుకోవచ్చు. ఒక యాప్ ఉంటుంది బైట్ షార్క్ అని, ఆ యాప్ ద్వారా మనం లైక్ ఆ డేటా అంటే ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఏమేమి డేటా ట్రాన్స్ఫర్ చేసుకున్నాడో మనం చూడొచ్చు అనమాట. ఐ వాజ్ లైక్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ హ్యాకింగ్. సో వాడు ఏమేమి ట్రాన్స్ఫర్ చేస్తాడో కొంచెం అట్లా హ్యాకింగ్ గురించి వెళ్తుంది. కానీ శాండ్ బాక్స్లో మళ్ళీ ఆ వైరస్ని మళ్ళీ ఎక్కించుకొని ఆ వైరస్ని నేనే రన్ చేసిన, దానికి పర్మిషన్ ఇచ్చి రన్ చేసిన అనమాట. రన్ చేస్తే ఆ ఐపీ మీకు ఏమేమి ఐపీస్ వచ్చినాయో అవన్నీ మీకు డిస్ప్లే చేసిన. ఆ ఐపీస్ తోటి వాడు ఏమేమి ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసిండో నాకు అర్థమైంది. అంటే వాడు మనం ఏమేమి డీటెయిల్స్ ట్రాన్స్ఫర్ చేసుకుంటుండో తెలిసింది. అట్లా 1 IP అడ్రస్ కూడా దొరికింది అనమాట. 1 IP అడ్రస్ వచ్చేసి 4 ఇది ఇది VPNs కి వాడేది, కాబట్టి ఇది ఒరిజినల్ ఐపీ కాదు. నెక్స్ట్ డిజిటల్ ఓషన్ సర్వర్ ఒకటి దొరికింది, అది నార్మల్గా క్లౌడ్స్ కి వాటికి సంబంధించింది. వాడు అది కూడా లైక్ ఇట్లాంటిదే, VPNs లాంటిదే. దాని తర్వాత వాని హోస్టింగ్ వెబ్సైట్ కి ఒక సర్వర్ దొరికింది అనమాట, గోడాడీ అని. ఆ డీటెయిల్స్ అని మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తా, ఇక్కడే
నెక్స్ట్ లాస్ట్ కి వాని హోమ్ అంటే నార్మల్ గా హోమ్ ఐపీ అడ్రస్ ఉంటుంది చూడండి, అది కూడా దొరికింది అనమాట. అంటే వాడు ఇక్కడ నుంచి అయితే ఆపరేట్ చేస్తాడు అక్కడ కూడా దొరికింది. అది క్లియర్ గా వాడు యూఎస్ నుంచి అని అంటే వాని లొకేషన్ తెలిసింది అనమాట. కానీ ఎగ్జాక్ట్ లొకేషన్ మనకు తెలియదు, ఎందుకంటే మనం అంత అంటే నాకు హ్యాకింగ్ గురించి అంత పర్ఫెక్ట్ తెలియదు. తెలిసి ఉంటుంది డైరెక్ట్ అంటే వెళ్ళిపోయేటోని. ఐ వాస్ అంటే నార్మల్ గా మా ఫ్రెండ్స్ అడుగుతా అంటారు అనమాట, అరే నీ కోడింగ్ అంటే ఎందుకురా అంత ఇంట్రెస్ట్, నార్మల్గా కోడింగ్ అంత మంచిగా చెప్తాం అట్లా అట్లా నార్మల్ అంత మంచిగా అంటే మంచిగా కాదు, కొంచెం అంటే వేరే సబ్జెక్ట్స్ అన్నిటికంటే కొంచెం కోడింగ్ అంటే డీప్ చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇంకా ఒక్క క్లాస్లో మాత్రమే నేను ఆన్సర్లు చెప్తా. నేను వేరే క్లాస్లో అసలు నోరు కూడా తెలియదు, అట్లాంటిది కోడింగ్ క్లాస్లో ఆన్సర్లు చెప్తా. అది ఇంట్రోవర్ట్ బుక్ అట్లాంటివి ఏం అడ్డం రావు అనమాట. డౌట్స్ ఉన్నా అడిగితే ఏమన్నా అడిగితే ఎందుకు, నాకు చిన్నప్పటి నుంచి చాలా చాలా చిన్నప్పటి నుంచి హ్యాకింగ్ అంటే చాలా ఇష్టం. అట్లాంటిది ఒక కోడింగ్ సబ్జెక్ట్ అంటే నాకు కోడింగ్ ఇంకా బిల్డింగ్ ఇది కూడా నాకు సాఫ్ట్వేర్ అంటే యాప్స్ తయారు చేయడం, గేమ్స్ తయారు చేయడం ఇవన్నీ నాకు ఇంట్రెస్ట్ అనమాట, ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్స్. కాబట్టి ఆ సబ్జెక్ట్స్ అన్ని నేను వినకుండా ఆటోమేటిక్ వచ్చేద్ది అనమాట. అట్లా ఆ టాపిక్స్ అంటే ఇష్టం. ఓకే, కమింగ్ బ్యాక్ టు మై స్టోరీ. అండ్ వాని హోమ్ అడ్రస్ దొరికింది. అండ్ వాడు సిడిఎన్ అనే ఒక కంపెనీ నార్మల్గా దాన్ని వాడుకొని అని లైక్ డౌన్లోడ్ చేయడం అట్లాంటివి చేస్తాను అనమాట. నెక్స్ట్ వాని హైడ్ చేసుకోవడానికి ఇంకా వాడు లైక్ చాలా ఇంటెలిజెంట్ అనమాట. ర్యాట్ కొంచెం గట్టిగానే బిల్డ్ చేసిండు, అంటే రివర్స్ కనెక్ట్ చేయడానికి ట్రై చేసిన ర్యాట్కి కాలే. అంటే ఎట్లా చేసిందో చెప్తే యూట్యూబ్ నన్ను ఫ్లాగ్ చేసి పడేస్తా, అంటే ఈ వీడియోని బ్యాన్ చేసి పడేస్తా అనమాట. అండ్ నార్మల్గా నేను 2 ఛానల్స్ చూస్తాను అనమాట. అంటే నార్మల్ మెయిన్గా చూసే 2 ఛానల్స్ అంటే స్కామర్ పే బ్యాక్ అని ఒక ఛానల్ ఉంటుంది అనమాట. ఆ ఛానల్లో వాళ్ళు ఏం చేస్తారంటే నార్మల్గా స్కామర్ ఉంటుంది కదా ఇండియా, అంటే ఇక్కడ నుంచి అయినా కాల్ చేసి నార్మల్గా స్కామ్ చేస్తుంటారు కదా, అంటే కాల్ చేసి మీకు ఇట్లా 1000 లాటరీ జరిగింది అట్లా వాళ్ళ సిస్టమ్స్లకి హ్యాక్ చేసి వాళ్ళ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసి వాళ్ళని ఆడుకోవడం, లేకుంటే వాళ్ళ ఫైల్స్ అన్ని డిలీట్ చేయడం, వాళ్ళని ఎట్లా వాళ్ళ హ్యాకింగ్ అంటే వాళ్ళని స్కామ్ చేయడం ఆపేస్తారు అనమాట. వీళ్ళు వాళ్ళ సిస్టమ్స్ని హ్యాక్ చేసి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా ఇట్లా డీటెయిల్గా అంటే ఎట్లా హ్యాక్ చేసినవన్నీ చెప్పారు, జస్ట్ పైన చెప్తారు. కొన్ని వాళ్ళ ఛానల్ నుంచి నేర్చుకున్నది. ఇంకా 2-3 ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళందరూ క్రిమినల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు కదా. నేను ఆ క్రిమినల్స్ని చూసి ఐ వాజ్ లైక్, అంటే నేను ఎట్లయినా క్రైమ్లకి ఇన్వాల్వ్ కాదు మ్యాక్సిమం. ఒకవేళ నేను అవన్నీ ఎందుకు చూసేదంటే, ఒకవేళ నేను క్రైమ్లోకి ఇన్వాల్వ్ అయినా అనుకో, వాళ్ళు చేసే మిస్టేక్స్ నేను చేయొద్దని. కానీ వాళ్ళు చేసే మిస్టేక్స్ వల్ల ఇప్పుడు ఈ ర్యాట్ అలా ఉండే మిస్టేక్స్ నేను ఫైండ్ అవుట్ చేయగలిగిన అనమాట. అంటే అట్లాంటి కంటెంట్ కన్జ్యూమ్ చేయడం వల్ల కొంచెం హెల్ప్ అయింది. లాస్ట్కి హ్యాకర్ డీటెయిల్స్, హ్యాకర్ ఐపీ ఫైండ్ అవుట్ చేయగలిగిన ఇంత చేసి ఇన్స్టాగ్రామ్ పోవడం వల్ల. థ్యాంక్ యూ ఫర్ హ్యాకర్, లైక్ నువ్వు ఆ ఇన్స్టాగ్రామ్ హ్యాక్ చేయడం వల్ల నేను ఎడిట్స్ అవన్నీ లైక్ ఈ వీడియో కూడా షూట్ చేయగలుగుతానా, నువ్వు కంటెంట్ ఇచ్చినావు చాలా. అండ్ స్క్రోల్ ఫుల్ చేసేది, అంటే ఇన్స్టాగ్రామ్ ఫుల్ స్క్రోల్ చేసేది, అది మస్తు ప్రొక్రాస్టినేట్ చేయడానికి కారణం అది పోయింది నాకు. ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ ఎడిక్షన్ ఆల్మోస్ట్ పోయింది. అంటే అప్పట్లో సెకండ్కి ఒకసారి లైక్, అంటే సెకండ్ కాదు, నార్మల్గా ఫోన్ పక్కన ఉందనుకో ఇంకొకే చెక్ చేసాను అనమాట. సినిమా చూస్తుంటే కూడా మిడిల్లో ఫోన్ తీసుకొని రీల్ చూసాను అనమాట. ఇప్పుడు ఒక 3 hours మూవీ 3 hours ఇంట్రెస్టింగ్గా మూవీ మాత్రమే చూడగలుగుతున్నా. లైక్ చాలా చేంజ్ అయింది బ్రెయిన్. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో ఇన్ దిస్ న్యూ ఎరా. లెట్స్ సీ హౌ దిస్ ఎరా గోస్. అండ్ పాత ఎరాలా అంటే కొంచెం మంచి వీడియోస్ వచ్చినాయి, లైక్ ఓవర్ థింకర్ చాలా ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చిన నన్ను నేను ఈ పాయింట్ నుంచి ఇంకా చాలా ఇంప్రూవ్ చేయడం స్టార్ట్ చేస్తాను అనమాట. ఒక షార్ట్ ఫిల్మ్ ఉంది, అది ఎట్లయినా అంటే పాత పీసీ రీసెట్ అవడం వల్ల చాలా ఫైల్స్ డిలీట్ అయ్యాయి అనమాట. ఆ షార్ట్ ఫిల్మ్ అంతా రీషూట్ చేయాలి. ప్లస్ ఇంకో మంచి వీడియో ఐడియా ఉన్నది. ఆ వీడియో ఐడియా నెక్స్ట్ వీడియో మీకు తెలుస్తుంది. అదే ChatGPT నేను ఈ స్టోరీ అంతా ChatGPT చెప్పి లైక్ నాకు స్క్రిప్ట్ నేను ఏం మాట్లాడాలో అని అయితే అది జోక్ కట్టించింది అనమాట. ఏమని, ఈవెన్ ఇన్ మై ఇమాజినేషన్ ఐ కుడ్ నాట్ గెట్ గర్ల్ ఫ్రెండ్ బట్ రీటేక్. ChatGPTకి చెప్తే ChatGPT ఒక జోక్ ఇచ్చింది అనమాట. స్క్రిప్ట్ అంత ఇచ్చి లాస్ట్కి ఈ లైన్ చెప్పి కొంచెం ఫన్నీగా ఉంటుంది. ఈవెన్ ఇన్ మై ఇమాజినేషన్ ఐ కుడ్ నాట్ గెట్ జియో బట్ ఐ డిడ్ క్యాచ్ ఏ హ్యాకర్ అట. బావ్ చూసిన ChatGPT కూడా నా మీద ఫుల్ నమ్మకం ఉన్నది. మా ChatGPT అందుకే నాకు ChatGPT అంటే ఫుల్ ఇష్టం.
ఫిల్మ్స్ అన్ని ఎడిట్ చేసిన అన్ని పోయి అవన్నీ పోయినాయి కదా, ఇన్స్టాగ్రామ్ కూడా లేదా. నార్మల్గా నా వీడియోస్ నేను వాచ్ బ్యాక్ చేసిన అనమాట. ఐ వాజ్ లైక్ ఓవర్ థింకర్ అనే షార్ట్ ఫిల్మ్ ఉన్నది నేను తీసింది. అది చూసినాక లైక్ ఐఎమ్ గుడ్ కంటెంట్ క్రియేటర్ అనమాట. అది చూసినాక ఐ ఫెల్ట్ అంటే ఎవరైనా మంచిగా ఉన్నారంటే నేను అన్ని రోజులు ఎడిట్ చేసి చూసినా కాబట్టి నాకు అది మంచిగా అనిపిస్తుంది. అంటే ఓకే ఓకే ఇన్ని రోజులు తర్వాత చూసినాక ఐ వాజ్ లైక్ బాగున్నది, నిజంగా బాగున్నది అయ్యా, మరీ అంత గలీజేం లేదు. మొత్తం ఉన్న షార్ట్ ఫిల్మ్ ఫైల్స్ అంతా డిలీట్ అయినా నాకు నిజంగా ఐ వాస్ లైక్ ఐ కెన్ రీషూట్ ఇట్. అంటే నా మీద నాకు నమ్మకం ఉన్నా అనమాట. అది మొత్తం డిలీట్ అయినా మళ్ళీ నేను రీషూట్ చేసి మళ్ళీ ఐ కెన్ రీబిల్డ్ న్యూ స్టోరీ అని సెకండ్ టైం చేస్తే ఇంకా పర్ఫెక్ట్ అవుతుంది అంటారు. కాబట్టి ఐ వాజ్ లైక్ నేను నాకేం బాధ అనిపించలేదు. కానీ ఓకే ఇట్ హ్యాపెన్ సమ్ టైమ్స్. ఈ వీడియో కిందే అనుకుంటా. అండ్ మీకు ఏమేమి అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. ఇంకా ఈ న్యూ ఎరాలో లైక్ ఎలాంటి ఒక షార్ట్ ఫిల్మ్ అయితే పక్కా అదే చెప్పిన కదా 2019లో ఒకవేళ వరల్డ్ అంతా 2019లోనే ఆగిపోయి ఉంటే ట్రైలర్ ఇక్కడ మెన్షన్ చేస్తా 2019లోనే వరల్డ్ అంతా ఆగిపోయి ఉంటే అసలు ఎట్లా అయిపోయి ఉంటుంది ఏంటి అనే బ్యాక్ స్టోరీ అంతా అది ఆ షార్ట్ ఫిల్మ్ ఐడియా. అంటే నార్మల్గా మేము చూస్తుంటారు కదా మన వరల్డ్ ఇది అంత రియలిస్టిక్గా అనిపిస్తుంది, 2019 వరకు అంత రియలిస్టిక్గా అనిపించిందని దాని గురించి స్టోరీ అంతా. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ లాస్ట్. అండ్ మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కింద కామెంట్ చేయండి అంటే ఇక్కడ ఓవర్గా అనిపించిందా అని. అండ్ మీకు అర్థమే ఉంటుంది నేను ఓవర్ థింకర్ ఎందుకు అండ్ స్టడీస్లో తప్ప మిగతా అన్నిటిలలో నన్ను నేను ఎందుకు కొంచెం బెటర్ అనుకుంటా అని. లైక్ ఐ థింక్ ఇన్ దట్ వే. అంటే నార్మల్గానైతే నార్మల్ పీపుల్ ఆలోచించారు కావచ్చు, అట్లా ఆలోచించేటోళ్ళు కూడా ఉన్నారు. ఐ యాక్సెప్ట్, ఎందుకంటే అంతే, అది ఏం చెప్పలేం. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. మళ్ళా దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో and meet you in next video. Until then, thank you, take care, bye bye.